హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఇది మొదటి కార్తీక సోమవారం రోజు తీసిన వీడియో షూటు. అంటే నిన్న తీసిన వీడియో షూటు. ఇంకా మార్నింగ్ లేచి పనులని చకచకా కంప్లీట్ చేసుకొని మా చిన్న స్కూల్కి వెళ్ళాడు. స్వామి అయితే పూజలో ఉన్నారు. ఇంకా తను పూజ చేసుకునే లోపు నేను మా ఇంటి వెనకాలే టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఆ టెంపుల్లోనే చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. అంటే దేవతా విగ్రహాలు, దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి. సాయిబాబా, శివుంది, హనుమాన్ది, అమ్మవారిది, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, ఇంకా ఉసిరి చెట్టు, అవన్నీ కూడా ఒక టెంపుల్లోనే ఉన్నాయి. ఇంకా టెంపుల్ చాలా చిన్నది. ఆ ఉన్న టెంపుల్లోనే అన్ని రకాల దేవతామూర్తులు అయితే కొలువుదీరి ఉన్నారు. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకా ధ్వజస్తంభం దగ్గర అయితే మా ముగ్గురు పేర్ల మీదుగా పిండి దీపాలు అయితే వెలిగించాను. నేను ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇంట్లో పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. మామూలుగా మట్టి ప్రమిదలు అయితే వెలిగించను అనమాట. ఏమో మొదటి నుంచి నాకు అట్లా అలవాటు. పిండి దీపాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంకా ఒత్తులు అవన్నీ కూడా నూనెలో నానబెట్టుకొని ఇంకా పూజా సామాగ్రి ఉంటుంది కదా టెంపుల్కి వెళ్ళాలంటే, ఇంకా అవన్నీ కూడా సర్దుకొని టెంపుల్కి అయితే వచ్చి ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని అక్కడ పిండి దీపాలు వెలిగించి ఇంకా నైవేద్యంగా వడపప్పు బెల్లం అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. 6కే కంప్లీట్ అవుతుంది ఇంట్లో. అంటే వంట, టిఫిను, పూజ అన్నీ కూడా 6గా కంప్లీట్ అవుతుంది. ఇంకా మిగతా బాక్సులు కట్టేది ఉంటుంది కదా, ఇంకా బాక్సులు కట్టి ఇంకా మా చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చేసాను అనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగులు అంటారు కదా, ఇంకా జంట నాగుల దేవతా విగ్రహాలకైతే పసుపు, కుంకుమ, బొట్లు, పూలు, ఇంకా అక్షింతలు అవన్నీ కూడా వేసి అక్కడ కూడా ఇంకా వడపప్పు బెల్లం నైవేద్యంగా పెట్టేసి ఇంకా నమస్కారం అయితే చేసుకున్నాను. ఇక్కడ ఈరోజు ఇంకా కొంచెం రష్ తక్కువగా ఉన్నప్పుడే వీడియో షూట్ చేశానండి. ఎందుకంటే ఎప్పుడు వీడియో షూట్ చేయడానికి కుదరట్లేదు. టెంపుల్ అంటే ఇంకా దాదాపుగా అంతే ఉంటుంది కదా. టెంపుల్లో మనం ఒక్కలమే కాదు కదా, చాలామంది వస్తుంటారు పోతుంటారు. ఇంకా మనకి వీడియో షూట్ కావాలి అనుకుంటే కొంచెం రష్ తగ్గిన తర్వాత వీడియో షూట్ చేసుకుంటేనే మంచిదనేసి ఇంకా రష్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడే వీడియో షూట్ అయితే చేశాను. ఇంకా ఆల్మోస్ట్ అంటే వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తుంటారు, ఇంకా వాళ్ళని ఏమీ అనలేం కదా. ఇంకా సరే ఇంకా వచ్చినా కూడా ఇంకా ట్రైపాడ్ అక్కడ ట్రైపాడ్ కాదండి, సెల్ఫీ స్టిక్ అక్కడ పక్కన పెట్టేసుకొని ఇంకా వీడియో షూట్ చేసుకొని పూజ అయితే చేస్తున్నాను. ఇది మీకు చూపించడం కోసమే కానీ ఇంకా ఏ ఉద్దేశంతో కాదు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించాను. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మళ్ళీ అది ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళడం అనేసి అక్కడ ఉన్న మట్టి ప్రమిదల్లో అయితే ఇంకా ఆయిల్ పోసాను అనమాట. ఆయిల్ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా ఇక్కడ చెప్పాను కదా, నైవేద్యంగా వడపప్పు బెల్లాన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ కూడా అక్కడ దేవతామూర్తులకైతే పెట్టేశాను. ఇంకా కార్తీక సోమవారం కాబట్టి చాలామంది ఏంటంటే ఇంకా పాలు కూడా పోస్తుంటారు కదా, ఇంకా పాలు అంటే విగ్రహాల మీద అభిషేకం చేస్తుంటారు కదా, ఇంకా అట్లా పాలాభిషేకం అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకా నా పూజ తొందరగా కంప్లీట్ అయిపోతే ఇంకా వచ్చే జనాలకు కూడా ఇంకా ఇబ్బంది ఉండదు అనేసి ఫాస్ట్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రసాదానికి నాకు తమలపాకులు కానీ ఉసిరికాయలు కానీ దొరకలేదండి. ఎప్పుడు మరి అంటే కొంచెం తక్కువనే, దూరం పోతే దొరికాయేమో కానీ ఇంకా వెళ్ళడానికి నాకు కుదరలేదు. ఇంకా అందుకని వెళ్ళలేదన్నమాట. సరే చెట్టుకున్న ఆకులు అయితే కోసి ఇంకా ఆకులను కడిగేసి ఇంకా దాని మీద నైవేద్యం అయితే పెట్టాను. ఉసిరికాయలు కానీ తమలపాకులు కానీ ఇంకా దూరంగా వెళ్తే దొరికేయేమో, ఇంకా మా సర్కిల్లో అయితే దొరకలేదు. ఇంకా మార్కెట్లో ఏమైనా అమ్ముతారని చూశాను కానీ మార్కెట్కి వెళ్ళినా కూడా రాలేదన్నమాట. ఇంకా ఉసిరి దీపం పెడదామని అనుకున్నాను. అంటే కార్తీక సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది కదా. అంటే కార్తీక సోమవారం అనే కాదు, కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఉసిరి దీపం పెడితే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం కదా. ఇంకా ఉసిరి దీపం వెలిగించాలి అనుకున్నాను కానీ ఇంకా ఉసిరికాయలు అయితే దొరకలేదు. ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా లేని దాని గురించి బాధపడద్దు అనమాట. అందుకే పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేశాను. అయినా నేను మొదటి నుంచి కూడా పిండి దీపాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. పిండి దీపాలు ఉన్నా కూడా ఉసిరి దీపములు అయితే పెడతాను. ఉసిరికాయలు దొరికితే పెట్టేదాన్ని కానీ ఇంకా దొరకలేదన్నమాట. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను కదా, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే టెంపుల్కి వెళ్ళకముందే ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాతనే కుకింగ్ సెక్షన్, టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాతనే ఇంకా గుడికి అయితే వెళ్ళాను. అయితే అక్కడ
అన్ని దేవుళ్ళను దర్శించుకున్న తర్వాత సాయిబాబా దగ్గర అయితే చింతపండు పులిహోర అయితే ప్రసాదంగా ఇచ్చారు. ఇంకా అది తీసుకొని వచ్చానమాట. ఇంకా నేను టిఫిన్ అయితే చేయలేదు, పాలు తాగలేదు, టిఫిన్ చేయలేదు. ఎందుకంటే టెంపుల్లో ఇంకా దీపాలు వెలిగించాలి కాబట్టి ఇంకా టిఫిన్ కానీ పాలు కానీ ఏమి చేయకుండా ముందు టెంపుల్లో దీపాలు వెలిగించి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి ఇంకా పాలు కాబెట్టుకొని తాగేస్తాను. ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ అయింది. మీరు కార్తీక మాసంలో మొదటి సోమవారాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చిన్న కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలపండి. ఇక్కడ ఒక రిక్వెస్ట్, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా నేను టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కిందనే కూర్చుంటున్నాను అనమాట. ఇంకా సోఫాల మీద కానీ బెడ్ల మీద కానీ ఏం లేదు, మొత్తం ఇంకా కిందనే అనమాట సిట్టింగ్ అంతా కూడా. ఇంకా టీవీ అయితే పెట్టుకున్నాను. ఇంకా టీవీలో కార్తీక సోమవారం కదా, ఇంకా శివునికి సంబంధించినటువంటి పాటలు వింటూ ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఈరోజు బట్టలు అయితే వాషింగ్ వేయలేదన్నమాట. అంటే బట్టలు అయితే కొద్దిగానే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ కానీ లేదు లేదంటే ఇంకా మార్నింగ్ కానీ వాషింగ్ అయితే వేస్తాను. వాషింగ్ వేసిన రోజైతే కొంచెం పని ఎక్కువనే ఉంటుంది కదా, అంటే బట్టలు ఆరేయడము, ఇంకా అది మళ్ళీ మడత పెట్టడము, ఇంకా ఎక్కువ పని ఉంటుందన్నమాట బట్టలు వేసిన రోజు. కాకపోతే ఏంటంటే ఈరోజు బట్టలు వేసే పని అయితే తప్పింది. ఇంకా లంచ్లోకి అయితేనేమో వైట్ రైసు ఇంకా బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా అవైతే బాక్స్లో కట్టేసాను అనమాట. ఇంకా మా చిన్నకేమో SA2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, 24th నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా సోమవారం రోజు సోషల్ ఎగ్జామ్ అని చెప్పాడనమాట. ఇంకా ఒక 3-4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోతే తను కూడా ఫ్రీ అవుతాడనమాట. ఇంకా కార్తీక మాసం కాబట్టి కొంచెం ఇంట్లో వర్క్తో పాటు పూజల కూడా మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం కాబట్టి ఇంకా ఆ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకనే కాదు అందరికీ కూడా అంతే కదా. ఇంకా కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘ మాసం అంటేనే ఇంకా పూజలకి ప్రత్యేకం కాబట్టి కొంచెం వర్క్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇంకా తినేసాను. ఇంకా చపాతీలు అయితే ఇంకా 2 పెట్టుకున్నాను అనమాట. నేను 2 తింటానండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం ఇంకొకటి కొంచెం ఒకటి ఎక్స్ట్రా అయితే చేసుకుంటాను. ఇంకా బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఏంటంటే గోరుచిక్కుడుకాయ కర్రీ 2 కూడా చేశాను. బెండకాయ ఫ్రై ఏమో ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేశాను. చపాతీలకి అయితేనేమో గోరుచిక్కుడుకాయ కర్రీ చేశాను. ఇట్లా ఈరోజు కార్తీక మొదటి సోమవారం అయితే ఇంకా ఇలా అయిపోతుందన్నమాట. ఇంకా టీవీ చూసుకుంటూ ఆ శివునికి సంబంధించిన పాటలు వింటూ ఉంటే మనసుకి అయితే ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా టెంపుల్కి వెళ్ళిన రోజు మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏమో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇంకా మా చిన్న ఎగ్జామ్కి సంబంధించిన అన్నీ కూడా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాతనే ఇంక ఇంటి దగ్గర అంతా మళ్ళీ దీపం, అంటే గుమ్మాల ముందు దీపాలు, తులసి కోట దగ్గర దీపాలు, మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకుంటాం కదా, పూజ గదిలో దీపం కూడా పెట్టేసి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. వచ్చేటప్పటికి టైం వచ్చేసి 6:50, 6:45 అట్లా అయిందనమాట. ఈవినింగ్ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే వడ చేస్తున్నాను. అంటే స్వామికి భిక్ష పెట్టాలి కాబట్టి ఇంకా ఏకభుక్తం కదా, అంటే ఒంటి పూటే కదా తినేది. ఇంకా అందుకని వడలు అయితే పప్పు అయితే గ్రైండ్ చేసి పెట్టాను. చట్నీ కూడా చేశాను. స్నానం చేసిన తర్వాత వంట చేయాలి కాబట్టి ఇంకా పప్పు గ్రైండ్ చేశాను. ఇంకా పల్లీ చట్నీ అది కూడా చేసి వచ్చాను. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఏంటంటే ఇంకా వడలు అయితే చేయాలి. ఇంకా ఈ టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఈ టెంపుల్కి వస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా, అసలు చెప్పలేమన్నమాట మాటల్లో, అంత ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్లో ఎంతమంది రష్ ఉన్నా కూడా మరి ఆ ప్రశాంతత ఏంటో నాకు అసలు ఇంతవరకు కూడా అర్థం కాదనమాట. అక్కడికి వస్తే మైండ్ కూడా ఎంత రిలాక్స్గా ఉంటుందంటే ఆ టెంపుల్కి వెళ్తే అంత రిలాక్స్గా ఉంటుంది. ప్లస్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ కూడా చిన్నదే అయినా కూడా ఓన్లీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విగ్రహాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఒకటే టెంపుల్ అనమాట, శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా అందుకే ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఒక పక్కన అయితే ఇంకా యాగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా మీకు అంటే రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇబ్బంది అవుద్ది అనేసి ఇంకా రియల్ వాయిస్ అయితే
డిలీట్ చేసి వాయిస్ ఓవరే ఇస్తున్నాను. హోమానికి సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గుళ్ళో అయ్యగారు కూడా అంటే 2, 3 అయ్యగారులు ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా ఇంకా హోమం దగ్గరికి వెళ్ళిపోయారనమాట. సరే ఇక్కడ ముందు పిండి దీపాలు వెలిగించి ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇంకా హుండీలో కానుకలు సమర్పించి ఇంకా ఇంటికి వచ్చేద్దామనేసి ముందు పిండి దీపాలు అయితే ఇంకా వెలిగిస్తున్నాను. ఇక్కడ దీపాలు వెలిగించడానికి అయితే ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. ఒక ½ అవర్ పట్టిందండి దీపాలు వెలిగించడానికి. గాలి బాగా వస్తుంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా గాలి వచ్చేసరికి దీపాలు ఒకటి వెలిగించేసరికి ఒకటి వెలిగించిన తర్వాత ఇంకోటి వెలిగించుదామని స్టార్ట్ చేసేసరికి కొండెక్కిపోతుందనమాట. అట్లా చాలా కష్టపడ్డా అనమాట. ఒక ½ అవర్ అయింది, నాకనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపుగా. ఇక కొంచెం ఇబ్బంది పడ్డా అనమాట. ఇంకా వంగి 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 అసలు యాస్ట్ వచ్చేసింది. ఎట్టకేలకు 3 దీపాలు అయితే మా ముగ్గురు పేర్ల మీదుగా పిండి దీపాలు అయితే వెలిగించాను. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇట్లా దీపాల షేప్లో ఐరన్ స్టాండ్ ఉందన్నమాట. ఆ ఐరన్ స్టాండ్ మీద ఆకేసి ఇంకా ఆకు మీద పిండి దీపం పెట్టేసి 3 దీపాలు కూడా వెలిగించాను. వెలిగించి అక్కడ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏం తీసుకెళ్ళాలంటే శనగలు ఉంటాయి కదా, ఆ శనగల్ని ఉడకబెట్టేసి ఇంకా తీసుకొచ్చాను. అంటే ఇంకా అక్కడ మీకు వీడియో షూట్ ఏం చేయలేదు, ఇంటి దగ్గర వీడియో షూట్ అయితే ఏం చేయలేదు. ఈవినింగ్ అప్పటికే నాకు హడావుడి అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ హడావుడి అవుతుంది, ఈవినింగ్ హడావుడి అవుతుంది. అందుకని వీడియో షూట్ అయితే ఏం చేయలేదు. ఇంకా శనగలు ఉంటాయి కదా, ఆ శనగల్ని ఉడకబెట్టేసి ఇంకా నీళ్ళు వడకట్టేసిన తర్వాత ఇంకా వాటిని బాక్స్లో పెట్టుకొని వచ్చాయన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామికి గుగ్గిళ్ళు అయితే సమర్పించాను. ఇంకా సమర్పించేసి అక్కడ హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ అవన్నీ కూడా వేస్తాం కదా పూజ చేసేటప్పుడు, అవన్నీ కూడా సమర్పించేసి ఇంకా దండం పెట్టుకొని ఇక్కడ వీడియో షూట్ చేయమంటే చేశారు. ఇంకా మా చిన్న చాలా దూరంలో ఉన్నాడు. ఇంకా అక్కడ పూజ చేసుకున్న తర్వాత దానికి పక్కన ఉసిరి చెట్టు ఉంది. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా పసుపు కుంకుమ ఇంకా అవన్నీ నైవేద్యాలు దీపం వెలిగించేసి నమస్కారం చేసుకొని దానికి కొంచెం ముందు భాగంలో ఇంకా మళ్ళీ స్పెషల్గా చిన్నది గణేషుడి టెంపుల్ ఉందన్నమాట. ఇంకా అక్కడ కూడా గణేషుని దగ్గర కూడా దీపం వెలిగించేసాను. పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యం అన్నీ పెట్టేశాను. ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పైన వెంకటేశ్వర టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకొని దండం పెట్టుకొని కానుకైతే వేసి ఇంకా వచ్చేసాను అనమాట. అప్పటికి టైం ఎంత అయిందంటే 7:45 అయింది, అంటే 7:45 అయింది. ఇంకా ఇంటి దగ్గర వర్క్ ఉంది, హోమం చూద్దామని బాగా కోరుకుందనమాట. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర మళ్ళీ ఇంకా వంట చేయాలి, ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరి డ్యూటీలకు వెళ్ళాలి కదా, అందుట్లో ఎర్లీగా పడుకోవాలి. మేము ఎర్లీగా పడుకుంటేనే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతాము. అందుకని ఇంకా అక్కడ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ హోమం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అది చాలా టైం పడుతుందన్నమాట. ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా పడుతుంది ఆ హోమం అయ్యేసరికి. ఇంకా అందుకని అక్కడ నమస్కారం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా వడపిండి అయితే గ్రైండ్ చేసి పెట్టానని. ఇంకా రాగానే ఇంకా ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు డిన్నర్లోకి అయితే వడలు ప్లస్ పల్లీ చట్నీ అనమాట. ఇంకా కార్తీక మొదటి సోమవారం రోజున మార్నింగ్ ఏమీ తినకుండా శివల దర్శనం చేసుకొని ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ టైంలోనే శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను. ఇంకా సోమవారం రోజైతే శివకేశవుని ఇద్దరిని కూడా దర్శనం చేసుకున్నాను. మనసు అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది. కార్తీక మాసంలో శివకేశవుని ఇద్దరిని కూడా మనం సమానంగా ఆరాధిస్తాం కాబట్టి కార్తీక మాసం చాలా ప్రత్యేకమైంది. ఇంకా సోమవారం రోజు ఫాస్టింగ్ అంటూ ఏమి చేయనండి. నేను ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ఏం చేయను. శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, ఆ ఒక్కరోజు మాత్రమే ఫ్యామిలీ అంతా ఫాస్టింగ్ ఉంటాము. ఇంకా మిగతా రోజులు ఎప్పుడు కూడా ఉండవు అనమాట. కార్తీక సోమవారం పూజ అయితే ఇలా గడిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.